బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న స్పైడర్ మ్యాన్ 5 రోజుల్లో ఏకంగా $1 బిలియన్ క్లబ్లోకి గ్రాండ్ ఎంట్రీ. ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ కంటే మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్. ఇంతకీ స్పైడర్ మ్యాన్ కలెక్షన్స్ ఎంత? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఎంసీయూ నుంచి వచ్చినటువంటి 38వ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తుంది. దాదాపు $225 మిలియన్, అంటే సుమారు 2100 కోట్ల భారీ నిర్మాణ ఖర్చుతో తెరకెక్కినటువంటి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే $1 బిలియన్ వసూళ్ల మైల్ స్టోన్ ని అధిగమించి బాక్స్ ఆఫీస్ గా షేర్ అనిపించుకుంటుంది. రిలీజ్ అయినటువంటి ఫస్ట్ డే వీకెండ్ లోనే తన నిర్మాణ బడ్జెట్ ను అధిగమించినటువంటి ఈ సినిమా హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ ఓపెనింగ్ సాధించినటువంటి సినిమాలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ సినిమా చరిత్రలోనే అవెంజర్స్ ది ఎండ్ గేమ్ తర్వాత అత్యంత భారీ గ్లోబల్ ఓపెనింగ్ సాధించినటువంటి రెండో అతిపెద్ద సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. లాంగ్ రన్ లో ఈ సినిమా $2 బిలియన్ మార్క్ ను కూడా సునాయాసంగా అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్లో రానున్నటువంటి అవెంజర్స్ డూమ్స్ డే కంటే కూడా ముందే మార్వెల్ స్టూడియోస్ కు ఈ విజయం కొండంత ఊపినిచ్చింది. భారతదేశంలోనూ ఈ స్పైడీ మానియా గట్టిగా నడుస్తుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇండియాలో ఇప్పటికే ఈ సినిమా వసూళ్లకు దాదాపు 400 కోట్ల దాకా చేరుకొని కలెక్షన్స్ రికార్డులను తిరగరాస్తుంది. గ్లోబల్ గా ఆగస్టు 7 నుండి కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ఐమాక్స్ స్క్రీన్లను విస్తరిస్తున్నప్పటికీ భారత్లోని ఆడియన్స్ కి మాత్రం స్పైడర్ మ్యాన్ ఐమాక్స్ అనుభవం లభించడం లేదు. లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ డైరెక్ట్ చేసినటువంటి ది ఒడిస్సీ మూవీ దేశంలోనే అన్ని ఐమాక్స్ స్క్రీన్లను ముందే అగ్రిమెంట్ తో లాక్ చేసుకోవడమే దీనికి మెయిన్ రీజన్. ఈ ఒప్పందం మరియు ఉన్నటువంటి భారీ డిమాండ్ కారణంగా భారతదేశంలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే దాదాపు సినిమా ఐమాక్స్ స్క్రీన్లను లభించలేదని సోనీ పిక్చర్స్ ఇండియా అధికారికంగా వెల్లడించింది. ఏదేమైనా జనరల్ స్క్రీన్లపై కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో స్పైడర్ మ్యాన్ సరికొత్త కలెక్షన్స్ రికార్డులతో దూసుకుపోతుంది. రాబోయే రోజుల్లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. అయితే స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్ళకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం దాకా ఒక్కటే మోత. ఎప్పుడూ లేనిది ఒక హాలీవుడ్ మూవీకి ఈ స్థాయిలో ఎగబడడం చూసి థియేటర్ ఓనర్లు ఆశ్చర్యపోతున్నారు. ఏదో ప్రభాస్ మూవీ రిలీజ్ అయిందనేటువంటి రేంజ్లో టికెట్ల కోసం వాళ్లకు ఫోన్లు రావడం విచిత్రాల్లో విచిత్రం. మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్లు తేడా లేకుండా దాదాపు అన్ని చోట్ల హౌస్ఫుల్స్ పడ్డాయి. ఓవర్ఫ్లోస్ పక్కన సినిమాలకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. అయితే కేవలం 4 రోజుల్లో 300 కోట్ల గ్రాస్ దాటడం దిమ్మ తిరిగిపోయేలా చేస్తుంది. బ్రాండ్ న్యూ డేని ఒక్కసారైనా బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందేనని జనాలు ఫిక్స్ కావడం వల్ల ఈ స్థాయి రెస్పాన్స్ కనిపిస్తుంది. ఏపీ తెలంగాణలో తెలుగు వెర్షన్కే ఎక్కువ డిమాండ్ వస్తున్నటువంటి వైనం స్పష్టంగా తెలుస్తుంది. హైదరాబాద్ లాంటి ఏ సెంటర్స్ లో ఇంగ్లీష్ కి ప్రాధాన్యం ఇస్తున్న క్రింది కేంద్రాల్లో మాత్రం డబ్బింగ్ బొమ్మ ఎక్కడ ఆడుతుందో చూసి మరీ అక్కడ టికెట్లు కొనుక్కుంటున్నారు ఆడియన్స్. స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ కు ముందే రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసింది. అయితే మూవీ రిలీజ్ తర్వాత కూడా అదే జోష్ ను బాక్స్ ఆఫీస్ వద్ద ప్రదర్శించింది. తొలి రోజు 82.5 కోట్ల రూపాయలు, రెండవ రోజు 65 కోట్ల రూపాయలు, మూడో రోజు 93.5 కోట్ల రూపాయలు, నాలుగవ రోజు 106 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ వసూళ్ల దెబ్బకు టామ్ హాలండ్ మన హీరోల సరసన చేరిపోయాడు. అదెలాగంటే సింగిల్ డేలో 100 కోట్ల గ్రాస్, 4 రోజుల్లో 300 కోట్ల గ్రాస్ దాటేసినటువంటి అతి కొద్ది మంది హీరోల్లో తన పేరు కూడా తోడైపోయింది. ఇప్పటిదాకా ఈ లిస్ట్ లో ఉన్నటువంటి రజనీకాంత్, విజయ్, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అదేవిధంగా రణ్వీర్ సింగ్ పక్కన టామ్ హాలండ్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఇది తెలుసుకున్నటువంటి సోషల్ మీడియా ఫ్యాన్స్ సంబరం మామూలుగా లేదు. అయితే ఏదైతే 4 రోజులకు పరిమితమైనటువంటి నీటి బుడగా హడావిడైతే కాదు డెఫినెట్ గా ఇది. సోమవారం బుకింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా అయిపోయాయి. ముఖ్యంగా సాయంత్రం షోలు కూడా ఫుల్ అవ్వడం పక్క. ఇదే జోరు కూడా ఇంకొక వీకెండ్ కూడా ఉంటుందని కూడా బయర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మన దగ్గర కొరియన్ కనకరాజు, దాని తర్వాత కేజేక్యూ, డీసీ లాంటి చెప్పుకోదగ్గ రిలీజ్లు ఉన్నాయి. కానీ వాటి ఇంపాక్ట్ సాలిడ్ మనిషి మీద డెఫినెట్ గా ఏ మేరకు ప్రభావం ఉంటుందో చెప్పలేం. బట్ ఏదైతేనేం స్పైడర్ మ్యాన్ యుఫోరియా ఇప్పట్లో అయితే డెఫినెట్ గా మర్చిపోయేది కాదు. అయితే నార్త్ ఇండియాలో అత్యధికంగా ఢిల్లీ కలెక్షన్స్ లోను రాబట్టిందంటే ఢిల్లీలో ఈ సినిమాకు దాదాపు 45 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో 17 కోట్ల రూపాయలు, పంజాబ్లో 9 కోట్ల రూపాయలు, అదేవిధంగా గుజరాత్లో 20 కోట్ల రూపాయలు, రాజస్థాన్లో 11 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్లో 9 కోట్లు, ఛత్తీస్గఢ్లో 5 కోట్లు, పశ్చిమ బెంగాల్లో 15 కోట్ల రూపాయలు వసూలు చేసిందని కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక సౌత్ రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటకలో 38 కోట్లు, తెలంగాణలో 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 12 కోట్లు, తమిళనాడులో 27 కోట్లు, కేరళలో 22 కోట్లు,
వసూలు చేసింది. మొత్తంగా ఈ మూవీ 123 కోట్ల రూపాయలు దక్షిణాది రాష్ట్రాల్లోనే నమోదు చేసింది. అంటే ఓన్లీ సౌత్ స్టేట్‌లోనే 123 కోట్లనమాట. అయితే ఇది ట్రేడ్ వర్గాలు చెప్పడం జరిగింది. ఇక ఈ మూవీ ఇండియాలో 3 టికెట్స్ ఖర్చులతో కలిపి భారీగా వసూలనైతే రాబట్టింది. ఈ సినిమా ఇండియాలో 347 కోట్ల రూపాయల గ్రాస్ అదేవిధంగా 288 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్‌నైతే రాబట్టింది. దీంతో 400 కోట్ల రూపాయల క్రాస్ కలెక్షన్స్‌కు మరింత చేరువైందని కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా ఆల్మోస్ట్ 141 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను నమోదు చేసిందని కూడా తెలిపారు. అయితే ఐదవ రోజు కలెక్షన్స్ విషయానికొచ్చినట్లయితే ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ 20 కోట్ల రూపాయలు అదేవిధంగా తెలుగు వెర్షన్ 15 కోట్ల రూపాయలు వచ్చాయని కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. సో, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు భారీ రెస్పాన్స్ డెఫినిట్‌గా ఉండే ఉంటుంది. టికెట్స్ బుక్ అయ్యాయి కాబట్టి. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ఈ రేంజ్ ఏంతో మరింత పెరిగేటువంటి అవకాశం అయితే డెఫినిట్‌గా ఉంటుందని కూడా ట్రేడ్ వర్గాలైతే తెలిపాయి. అయితే ఈ సినిమా 5 రోజుల్లో 400 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో, డెఫినిట్‌గా మనందరికీ తెలిసింది. అంటే ఈరోజు మంగళవారం. సో, సోమవారం కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. బేసిక్‌గా ఏంటంటే సాటర్‌డే, సండే వీకెండ్స్ కాబట్టి ఎక్కువగా ఆ రోజులలో సినిమాకెళ్తారు. బట్ మండే కూడా దట్ టూ వర్షాలున్నా కానీ టికెట్లు మాత్రం ఏ క్షణానైనా సోల్డ్ అవ్వకుండా లేవు. ఎప్పటికప్పుడు బుక్ అయిపోతూనే ఉన్నాయి. బుక్ మై షోలో దాని తర్వాత డిస్ట్రిక్ట్ యాప్స్‌లలో ఎక్కడ చూసినా గాని వీటి అప్డేట్ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. ఎంత అయిపోయినాయి ఏంటి అని. సో, ఇది ఇంకొక 1 వీక్. సో, కొరియన్ కనకరాజు పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవచ్చు. కేజీక్యూ ఇంకా దారుణం. మహా అయితే ఓన్లీ తెలుగు వెర్షన్‌లో ఉంటుంది. ఓవరాల్‌గా మాత్రం డెఫినిట్‌గా కొంచెం కష్టమే. సో, ఓవరాల్‌గా ఏదేమైనప్పటికీ మాత్రం 'స్పైడర్ మ్యాన్' డెఫినిట్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఒక సంబంధించినటువంటిది నాన్ తెలుగు మూవీ ఇలాంటి కలెక్షన్స్ రాబట్టడం నిజంగా ఇప్పట్లో అంటే ఈ మధ్య కాలంలో పెద్దగా జరగలేదు. సో, అది 'స్పైడర్ మ్యాన్' చేసి చూయించింది. సో, దాని తర్వాత ఇది ఈ సినిమాతోటే ఆగిపోలేదు. దీంట్లో ఇంకా చాలా చాలా పార్ట్స్ వస్తాయంటూ కూడా క్లైమాక్స్‌లో చిన్న ట్విస్ట్ అయితే ఎసారు. సో, చూడాలి మరి అవి ఇంకెలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో. సో, మరి 'స్పైడర్ మ్యాన్' చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.